బీజేపీ పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని అవహేళనగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం టేకుమట్ల మండల ఇన్ఛార్జి కామెడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మతతత్వ బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో టేకుమట్ల మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమ ఇన్ఛార్జ్ కామెడి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన సంఘం అధ్యక్షులు, గ్రామ శాఖ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమానికి ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. మా టేకుమట్ల మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాఘవపురం గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. దానికి మనకు ఇన్ఛార్జిగా కాటారం వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి గారిని మాకు నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించాం. ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందైతే ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఈరోజు భారతదేశం తిరిగి అదే పరిస్థితికి పురోగమనం పక్కకు పెట్టి తిరోగమనం దిశగా వెళ్తూ ఉన్నది. ఎందుకంటే ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, మహాత్మా గాంధీ గారిని అవమానపరుస్తూ ఈరోజు వాళ్ళు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళాలి. దేశం ఎటువైపు వెళ్తుంది? బీజేపీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడకుండా ఈరోజు కార్పొరేట్ శక్తుల వెంబడి ఉంటూ దేశాన్ని ఈరోజు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ, ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎందరో మహానుభావులు, మహాత్మా గాంధీ, నెహ్రూ గారు లాంటి వాళ్ళు గొప్ప మహా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సంవత్సరాల కాలం జైలు జీవితం గడిపిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది. భారతదేశ అభివృద్ధి ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి లాంటి మహామహులు తునకలై వారి త్యాగం, భారతదేశ అభ్యున్నతికి పాటుపడ్డ కుటుంబం గాంధీ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమము మన కాంగ్రెస్ పెద్దలు ఎందుకు నిర్ణయించారు అనంటే, దేశంలో ఏం జరుగుతుంది అంటే, బాపు అంటే మీకు అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ. ఆయన అహింసాయుతంగా పోరాటం చేసి స్వతంత్రం సంపాదించుకున్నాడు. జై భీమ్ అంటే ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిమ్న జాతి, చిన్న జాతి నుండి వచ్చి ఆయన విజ్ఞానం పొంది ఆయన దేశంలోనే అత్యున్నత జ్ఞానం సంపాదించిండనే దాని మీద ఆయనను రాజ్యాంగము రాయాలని చెప్పేసి ఆయన చేత రాజ్యాంగం రాయించి ఇవాళ భారతదేశానికి ఒక గొప్ప రాజనీతిజ్ఞుని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ వీరిద్దరే కాక మన దేశానికి ఎంతోమంది స్వతంత్రం పోరాటం చేసిన పెద్దలు ఉన్నారు. కానీ వీరిద్దరిని మనము ఈరోజు ఎందుకు వారిద్దరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, అసలు రాబోయే తరాలకు మహాత్మా గాంధీ అంటే ఎవరో, బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరో తెలియని పరిస్థితి వచ్చేసింది ఈ హైటెక్ యుగంలో. కాబట్టి వారిద్దరిని మనము గుర్తు చేసుకుంటూ, ఇవాళ భారతదేశంలో పాలన ఎలా జరిగిందంటే, సతీష్ అన్న గారు చెప్పినట్టు, ఇంతకుముందు దామోదర్ అన్న గారు చెప్పినట్టు, కుల మతాలని రెచ్చగొట్టి భారతదేశ పౌరులను
అడ్డదారులకు తొలగేటట్టు చేయడము ఈ భారతీయ జనతా పార్టీ లక్ష్యం.